నిర్మల్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అటు కడెం ప్రాజెక్టుల్లోకి కూడా ఇన్ఫ్లోస్ పెరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా గడ్డెన వాగు ప్రాజెక్టులోకి కూడా ఇన్ఫ్లోస్ పెరుగుతూ ఉన్నాయి. దీంతో అక్కడ ఉన్న ప్రాంతం ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వరి పంటల సాగులో అన్నదాతలు పూర్తిగా నిమగ్నమయ్యారు. అన్ని మండలాల్లో భారీ ఎత్తున వర్షం కురవడంతో వ్యవసాయ పనులు అనేటివి ఊపందుకున్నాయని చెప్పుకోవచ్చు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షపాతంతో ఈ రోజున్న పరిస్థితి మనం చూసినట్లయితే మండలాల వారీగా కురిసిన వర్షాల వివరాలు చూసినట్లయితే కుబీర్లో 25.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా తానూరులో 23.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బాసర్లో 65.9 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. ముదోర్లో 32 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. బైన్సాలో 75.8 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. కుంటాలలో 51.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నర్సాపూర్ జీలో 82.1 మిల్లీమీటర్ వర్షం కురవగా లోకేశ్వర్లో 50.5 మిల్లీమీటర్ వర్షం నమోదైంది. దిలవారపూర్లో 93.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సారంగపూర్లో 73.7 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. నిర్మల్లో 132.3 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. నిర్మల్ రూరల్లో 110.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సోన్లో 130.3 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. లక్ష్మణ చేందలో 98.4 మిల్లీమీటర్ల వర్షం నమోదు కాగా మామడాలో 115.8 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. పెంబిలో 84.3 మిల్లీమీటర్ల వర్షం నమోదు కాగా ఖానాపూర్లో 108.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కడెం పెద్దాపూర్లో 131.2 మిల్లీమీటర్ల వర్షం కురవగా దస్తూరాబాద్లో 89.1 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. ఓవరాల్గా నిర్మల్ జిల్లాలో 82.9 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. సాధారణంగా 459.3 మిల్లీమీటర్ల వర్షం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటివరకు కురిసిన వర్షపాతం చూసినట్లయితే 369.2 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. ఇంకా 14- ఉంది. నార్మల్గా అంటే డెఫిసిట్లో మనకి చూసినట్లయితే సారంగపూర్, ముదోల్, బాసర్, తానూరు, కుబీర్ ఈ మండలాల్లో ఇంకా డెఫిసిట్ వర్షపాతం అనేది నమోదవుతూ ఉంది. ఇట్లాంటి వర్షాలు మరో 2 వర్షాలు భారీగా కురిస్తే కానీ ఆ ప్రాంతాలన్నీ కూడా నార్మల్ స్థితికి చేరుకునే అవకాశాలు లేవని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటివరకు నిర్మల్ జిల్లా వర్షపాతం ఈ రకంగా ఉంది. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, నిజామాబాద్.